కామ్గా ఉన్నారు శ్రీనివాస్ గారు. అవన్నీ అడుగుతున్నారు కదండి. మీరు అసోసియేట్ డైరెక్టర్. డైరెక్టర్స్ వీళ్ళకి బాగా ఎప్పుడూ మైండ్లో ఉంటుందండి, హీరోయిన్స్ వేరు మేము వేరు, రైట్? మేము చూపించేవాళ్ళం వాళ్ళు కనబడేవాళ్ళు అని. మీరు కూర్చుంటే నిజంగా అంటే ఫస్ట్ నుంచి మీరు అంటుంది మాకెందుకండి అని. దర్శకులు అంటే మామూలుగానే కెమెరా అనుకుంటారు, సింప్లిసిటీ చూస్తుంటే అర్థమవుతుంది. సార్, వాట్ డిడ్ యూ సైన్ అప్ టు బి రాశీస్ హస్బెండ్? ఒక పెళ్ళం ముద్దు రెండో పెళ్ళం ముద్దు వద్దు అనే సినిమాకి నేను అసోసియేట్ అండి. అసోసియేట్ అయినప్పుడు ఆ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు, తను ఇంకొక గుర్లిన్ చోప్రా అని ఇంకొక ఇద్దరు. నేను ఫస్ట్ డే తన షూటింగ్లో చూశాను. నేను తను ఇలా హీరోయిన్ వచ్చారా అని చెప్పాను అనేసరికి తను చూడటానికి బ్లూ సారీ నాకు బాగా గుర్తు, చూడటానికి వెళ్ళి అనమాట. ఫస్ట్ సాంగ్ అండి, సాంగ్ యాక్చువల్లీ నేనేంటంటే ఇది మన జనరల్గా వీళ్ళకి డైలాగ్స్ అవి మనం కన్వర్జేషన్ చెప్పాలి కదా. సో కన్వర్జేషన్ చెప్పాలంటే నేను అప్పటి వరకు చేస్తాను. తను ఫస్ట్ డే షూటింగ్ వచ్చిన తర్వాత నేను స్పీడ్గా వెళ్ళిపోయి చెప్పేస్తాను, డైలాగులు చెప్పేస్తానండి. అక్కడ నన్ను ఒకడు మా డిపార్ట్మెంట్లో ఒక అతను అన్నాడు, జరిగేది సాంగ్ కదా, నువ్వు వెళ్ళి ఏమి నేర్పిస్తావు. సో అంటే మనకి ఇప్పుడు తను చూడటానికి వెళ్ళడానికి ఇదొక వంక కదా. సో అలాగే నేను వెళ్ళిన తర్వాత లిరిక్లు కొన్ని చెప్పాలి కదండి. వీళ్ళకి లిప్ ఉన్నప్పుడు లిరిక్లు చెప్పాలన్నమాట. అలాగా లిరిక్ అంటే నేను తను వెళ్ళి మేడం నమస్తే అన్నాను, అసోసియేట్ అండి అన్నాను. అన్న తర్వాత లిరిక్ అంటే స్పాట్కి వచ్చిన తర్వాత చెప్పారు. కానీ అది ఫస్ట్ మేమిద్దరం ఆడుకోవటం అదే రండి. అది నాకు గుర్తు కూడా లేదు. అది కట్ చేస్తే ఏముందండి, ఆ మూవీ షూటింగ్ పార్ట్ అయ్యే లోపే మేము పెళ్లి చేసుకుందాం అనే అండర్స్టాండింగ్ వచ్చేసాం. అయ్యో బాబాయ్, రాశి గారు మీకు చాలా పొజిషన్ మన తర్వాత మాట్లాడుకుందాం. నథింగ్ లెస్ శ్రీనివాస్ గారు తప్పు కాదు, ఆయన పాట పాడి పడేశారా మిమ్మల్ని? లిరిక్స్ చెప్పి పడేశారా? స్టోరీ చెప్పి పడేశారు? ఎప్పుడు పడ్డానో నాకే తెలియదు, నేనే అడిగా పెళ్లి చేసుకోమని. నేను ఒక రోజు అవన్నీ ఏదో ఒక ఫెస్టివల్ వస్తే విష్ చేయడానికి కాల్ చేశానండి. ఉగాది ఫెస్టివల్ లేదు సార్. అంటే ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక అసోసియేట్ అండి, మనం డైరెక్టర్ అవుతారు అనుకున్నాం. తన ఎంత స్టార్ అనేది తెలుసు, మనకు తెలుసు. ఆ లోపల కొంచెం ఆ సెన్స్ ఉంటుంది కదా అండి. సో మనం అప్రోచ్ అయ్యేమని అనుకోండి, సపోజ్ అయ్యేమనుకోండి, మేడం ఏంటి ఇలాగా పెళ్లి చేసుకుందాం అంటే తంతే మళ్ళీ మా ఊర్లో పడతాం, అంతే కదండి. కొంచెం గట్టి కొడతారు, కొంచెం సాలిడ్గా కొడతారు. మళ్ళీ మామూలుగా కాదు, అయితే జనంలో కొడతారా సపరేట్గా కొడతారా అనేది అది వాళ్ళ మంచితనం మీద ఉంటుంది. సో అలాంటి అటెంప్ట్ ఎందుకు చేస్తామండి అసలు? అలాంటి అటెంప్ట్ చేయం కదా. ఇప్పుడు అలాంటి అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన తర్వాత ఇటు ఇది కెరీర్ ఉండదు, అటు వేరే ఏం ఉండదు. అట్లా మళ్ళీ సో అటువంటి థాటే లేదు అసలు. ఏ చూస్తాం నిజంగా ఒక స్టార్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద మనం ఒక చూసి చూసిన వాళ్ళను వాళ్ళని ఎవరైనా సరే ఆ ఇమేజ్. ఇంకోటి చెప్పండి, మీరు అన్నారు కదా సినిమా పూర్తి లోపు మ్యారేజ్ వరకు వచ్చిందని. అవునండి. మ్యాజిక్ పెళ్ళి మా ఇద్దరు పెళ్ళి అయ్యేటప్పుడు ఇది తాలిబొట్టు కడతాం కదండి. నాకు ఎన్ని మూడులు వేసినా కూడా నాకు టెన్షన్. నాకు అప్పుడు కూడా నేను వచ్చింది డైరెక్టర్ అవ్వటానికి, బట్ ఈ మ్యారేజ్ కోసం కాదనుకుంటానే కట్టాను. అంటే ఏం తెలియదండి అసలు దానికి. అసలు నాకు అసలు వెళ్ళిన తర్వాత మీరు చూడండి.